అన్న, భారతదేశంలో కుల వ్యవస్థ గురించి చెప్పవా? తమ్ముడు, మనుస్మృతిలో అధర్వణ వేదంలోని ఒక శాఖ అయిన రామరహస్య ఉపనిషత్తులో స్కాంద పురాణం 6వ ఖండమైన నాగరఖండం 239వ అధ్యాయం 31వ శ్లోకంలో ఈ మాట స్పష్టంగా రాయబడింది. జన్మనా జాయతే శూద్రః కర్మణా ద్విజ ఉచ్యతే. పుట్టుకతో ప్రతి మనిషి శూద్రుడే, కానీ తన కర్మ, పని మరియు నైపుణ్యం ఆధారంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర అనే వర్ణాలను పొందుతాడు. కానీ భారతదేశంలో ఇలాంటి వర్ణ వ్యవస్థను తొలగించి దాని స్థానంలో కుల వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత మనం బ్రిటిష్ వారికి ఇవ్వాలి. హెర్బర్ట్ రిస్లే అనే ఒక బ్రిటిష్ అధికారి భారతీయులను 2378 కులాలుగా వర్గీకరించి భారతీయ వర్ణ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఇంగ్లాండ్లో మొదటి అధికారిక పాఠశాల 1811లో ప్రారంభమైంది. అప్పట్లో భారతదేశ పరిస్థితి ఎలా ఉందంటే, భారతదేశంలోని కొన్ని లక్షల గ్రామాల్లో సుమారు 2,50,000కు పైగా గురుకులాలు ఉండేవి. అంటే ప్రతి 3 గ్రామాలకి ఒక గురుకులం ఉండేదన్నమాట. ఇక్కడ 18 రకాల విద్యలను బోధించేవారు. లార్డ్ మెకాలే తన తండ్రికి రాసిన ఉత్తరంలో ఈ విధంగా రాశాడు: మనం భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించాలంటే ఇక్కడి సాంస్కృతిక విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయాలి. అందుకే 1858లో ఇండియన్ ఎడ్యుకేషన్ యాక్ట్ని తీసుకొచ్చారు. దీని ద్వారా గురుకులాలను చట్టవిరుద్ధంగా ప్రకటించారు. చరిత్రకి ఇది సాక్ష్యం. G.W. లిట్నర్ మరియు థామస్ మన్రో అనే 2 బ్రిటిష్ అధికారులు భారతదేశ అక్షరాస్యతను లెక్కించినప్పుడు విస్తృతమైన అక్షరాస్యత నమోదైంది. మనం ఇప్పుడు స్వతంత్ర దేశంగా ఉండొచ్చు, కానీ 1811లో 2,50,000కు పైగా ఉన్న గురుకులాల సంఖ్య ఇప్పుడు 4,000కే పరిమితం అయిపోయింది. బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ మైండ్ సెట్ ఇంకా మన మెదళ్ళలో బతికే ఉంది.